వెల్కమ్ బ్యాక్. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలైవ్ చూద్దాం. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, ప్రొసీజర్ ఫాలో కాండి. మిగిలిన ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా ఇలాగే చేస్తే దీని ద్వారా ఏదో సాధించగలమని వాళ్ళు అనుకొని హెరాస్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ. దానివల్ల ఇంకా మా పట్టుదల పెరుగుతుంది ఇక్కడ ఉండేవాళ్ళది. అసలు ఏ సొసైటీలో అయినా వీటి నుంచి వచ్చేదే ఈ ఆగ్రహము, ఈ ధర్మాగ్రహం నుంచి, ఈ కోపం నుంచి వచ్చిందే ఆ స్ఫూర్తే ఓ సజీవమైన పొలిటికల్ పార్టీని, ఉద్యమాలను కూడా నిర్మిస్తుంది. ఒక రకంగా మరింత పటిష్టం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కటి ఇలాంటి వాటి ద్వారా మనం బెదురుకునేది లేదు, భయపడేది లేదు. కానీ ఖచ్చితంగా గుర్తు అయితే పెట్టుకుంటాం, పేర్లతో సహా. ఈ పొలిటికల్ వాడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో సహా, తప్పుడు కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళతో సహా వాళ్ళు ఊరు రేపు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. వాళ్ళు ఇప్పుడే ఉండట్లే ఇక్కడ ఈ స్టేట్లో. వాళ్ళు వేరే స్టేట్ ఎక్కడ ఉంటారు, ఎక్కడున్నా వాళ్ళు తప్పించుకోలేరు. అలాగే వాళ్ళ పనిముట్లుగా పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పించుకోలేరు. ముఖ్యంగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాల్సిన పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో అది గాడి తప్పినాక కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి రాజకీయ నేతలకు, వాళ్ళకు పొలిటికల్ హెడ్కు ఆయుధంగా పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా దీని రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. అమరావతి కరప్షన్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మావిగాన్ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏమైనా అరెస్ట్ జరిగిందా? ఇవన్నీ ఖచ్చితంగా అదే కాదు. ఈరోజు మీరు చూస్తే ఈ మత్స్యకారులకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఈరోజు ఉంది. జువల్దీనకి వెళ్ళారు, వాళ్ళకు తెలుసు. అది ఒక చిన్న ఇది కాదు. అక్కడ వాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ డూయింగ్ ఇన్ జువల్దిన్న, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం ఇంత కోస్ట్ లైన్ మనకుండి లక్షలాది మంది డిపెండ్ అయిన ఆ ఫీల్డ్ రంగం ఏదైతే ఉందో గంగపుత్రులు సముద్రం మీద డిపెండ్ అయ్యి వాళ్ళ జీవనోపాధే కాకుండా మన ఎకానమీ కూడా కంట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని విపరీతంగా బూస్టప్ చేయడానికి అవసరమైన రకంగా ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఇవి ప్లాన్ చేసి దానికి సంబంధించి వాల్యూ యాడెడ్ ఇవి చేయడానికి వాటి రిపేర్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ కంటైన్డ్ ఇది తయారు చేసి దానికి ప్లాన్ వేసిన నేపథ్యంలో అలాంటి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోనిచ్చి ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేస్తున్న చంద్రబాబు గారి దీనికి ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న అక్కడ దీనికి వాళ్ళతో మాట్లాడడానికి, దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిలబడుతుందని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు. రెండవది వీక్ పాయింట్ వాళ్ళది. అక్కడ తమిళనాడుకు సంబంధించిన బోట్లు ఏవో వచ్చేసి అక్రమంగా వాటిని ఆపాల్సిన సెక్యూరిటీ పోలీసులు వాళ్ళు చేయకపోగా వీళ్ళు చొరవతో పట్టుకుంటే వీళ్ళు దొంగల మాదిరి వీళ్ళు కుమ్మక్కై పోలీసులు వాటిని రిలీజ్ చేయించి అక్రమంగా పంపించడం. అసలు ప్రభుత్వం ఎక్కడా పనిచేయదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిన అరెస్ట్ అయినా ఇంకోటైనా అసలు ఇది ప్రభుత్వం ఉండేది దేనికి? పోలీసు వ్యవస్థ ఉండేది దేనికి? వీళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళే గుండాలలాగానో, వీళ్ళే అసాంఘిక శక్తుల్లాగానో పనిచేస్తే ఈ ఏదో ఏ రకంగా సొసైటీ సక్రమంగా ఉంటుంది? దానికి రోజు రోజుకు అలవాటు చేసి అది ఒక దాన్ని ఏమంటారు, ఆ వ్యవస్థనే ఆ రకంగా తయారు చేయడంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కొత్త కొత్త పద్ధతులు చూస్తుంటే ఒకసారి అది గాడి తెప్పక మళ్ళీ ధరలోకి రావడం కూడా కష్టం. అలాంటి పనులు చేస్తూ వస్తున్నాడు ఆయన. అందులో ఇది కూడా అంతే, మత్స్యకారులది. అక్కడ బోట్లో వదిలేసినందుకు పోలీసుల మీద కేసు పెట్టాలా, ఎఫ్ఐఆర్లో ఉంది, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలా, యాక్షన్ తీసుకోవాలి. అది కాలా. సో ఈ సీరియస్ ఇష్యూ మీద అడ్రస్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. అక్కడ జనం ప్రమాణంగా వస్తారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన అడ్రస్ చేసి రైజ్ చేసే పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ అవి రాకూడదు, జనంలోకి డైవర్ట్ చేయాలా. మీ అన్నట్టు ఓ పక్క ఇక్కడ అమరావతి మీద గంగవెరువులు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం